రేవంత్ నోట మళ్ళీ చావు మాట. మరోసారి కేసీఆర్ పై ముఖ్యమంత్రి ప్రేలాపనలు. ఉద్యమ నేతపై అనాగరిక భాష, అసభ్య మాట. ప్రజలు ఈసరించుకుంటున్న మారని తీరు. ఉరి తీసిన తప్పు లేదంటూ చావు భాష. తెలంగాణ నీటి వాటలపై అదే తొండి వాదన. బీఆర్ఎస్ విమర్శలకు సమాధానం చెప్పలేకే కేసీఆర్ హరీష్ రావుపై రాజకీయ ఆరోపణలు. బాబుకు మాట రాకూడదన్నట్టు అపసోపాలు. ఆంధ్ర అధికారి నియామకంపై గుడ్డి సమర్థన. కాదు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు చచ్చిపోతే ఈ 45 టీఎంసీలు వాటర్ ఎటు పోయిందని ఎవరు అడగరు అనుకుంటున్నావా? కేసీఆర్ సావు నీకు అంత ఇష్టం అనిపిస్తుందా? ఒక వ్యక్తి చావు కోరుకోవచ్చా? మళ్ళీ నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారివి, పెద్ద దిక్కు, అందరినీ కాపాడవలసిన స్థానంలో ఉన్నావు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రగణ్యుడైన కేసీఆర్ సావును కోరుకుంటావాను? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ పద్ధతి? 45 టీఎంసీలు ఏమైనాయో చెప్పు అంటే అది పక్కన పెట్టి కేసీఆర్ నూరు తీయాలి, హరీష్ రావు నూరు తీయాలి. గీ మాటలా నువ్వు మాట్లాడితే? నోటికి తాళం వేసుకోరాదు? గిదెందుకు మాటలు? సబ్జెక్ట్ తెలియనోడే విరుచుకపడతాడు ఇతరుల మీద. విషయం తెలియనోడే విరుచుకపడతాడు. విషయం తెలిసినోడు నెమ్మదిగా చెప్తాడు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న నువ్వు ఎంత నెమ్మది ఉండాలి. ప్రతిపక్షాలు కూడా శభాష్ అన్నట్టు ఉండాలి. మొత్తం తిట్లేని ఏం లేదు, తెల్లారి లేతే తిట్లే. ఆ మురికాల దగ్గర ఉండేటోళ్ళకంటే దారుణంగా తిట్టుకుంటాను. మురికి భాష, గింత మురికి భాషనా? చదువుకున్నాడే కదా అంత ఇంతో. ఏం మాటలు అవి? మంది సావును కోరుకుంటాడా ఎవడన్నా పెద్ద మనిషి? రాష్ట్రానికి పెద్ద మనిషివి, మంది సాగు కోరుకుంటాను? నాకు తెలియదు అని చెప్పాలి. తెలియకపోతే మొన్ననే పోయి ఇట్లా ఇట్లా నమస్కారం సార్ అసెంబ్లీలో. పోయి ఎంత ప్రేమో రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు అంటే ఎంత ప్రేమో అన్నట్టు నమ్మబలికిండు. మళ్ళీ ఆయన అటు బొంగన కథ మళ్ళా సావాలి, సంపాలి, గుద్దాలి, నరకాలి. ఇదే అంతా నరకుడు భాషే.